నమస్తే, వెల్కమ్ టు రైట్ యాంగిల్. విస్తృత పరిశోధనతో కూడిన సమాచారాన్ని నేషనలిస్ట్ హబ్ మీకు అందించే ప్రయత్నం చేస్తోంది. ఈ వీడియోని పూర్తిగా వీక్షించి కమెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. నేషనలిస్ట్ హబ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఇవాళ టాపిక్లోకి పెడదాం. Defense cooperation is an ideal tool to advance the national foreign policy objectives by building bridges of friendship, preventing conflicts, building mutual trust and capacities on a global basis. విదేశాంగ విధాన నిర్ణయంలో లక్ష్యాలు నిర్దేశించడంలో రక్షణ రంగం ఆదర్శవంతమైన సాధనం. దేశాల మధ్య సఖ్యత, ఘర్షణాత్మక వాతావరణాన్ని నివారించడమే కాక పరస్పర విశ్వాసాన్ని పెంచుతుంది అంటారు భారత రక్షణ రంగ పరిశోధకులు కల్నల్ అరవింద్ గుప్తా. 90వ దశకం తర్వాత రక్షణ రంగంపై పివి నరసింహారావు నేతృత్వంలోని ప్రభుత్వం దృష్టి సారించినా అదంతా కాంగ్రెస్ పార్టీ సైద్ధాంతిక కనుసన్నల్లోనే సాగుతూ వచ్చింది. అయితే రక్షణ రంగంపై కేంద్రం నియమించిన స్టాండింగ్ కమిటీ జీడీపీలో సుమారు 3% పైగా బడ్జెట్ కేటాయింపులు రక్షణ రంగానికి చేయాలని ప్రతిపాదించింది. నిజానికి ప్రతిపక్షాలు, వామపక్ష మేధావులు ఇప్పుడు ఆరోపిస్తున్నట్లు కేంద్రం రక్షణ బడ్జెట్ను అర్థరహితంగా పెంచడం లేదు. పరిస్థితికి తగినట్లు ఆర్థిక వనరుల లభ్యతను దృష్టిలో ఉంచుకొని క్రమేపీ రక్షణ రంగాన్ని మరింత పరిపుష్టం చేస్తోంది. గత 7 ఏళ్లుగా మోదీ ప్రభుత్వం రక్షణ రంగ కేటాయింపులను విచ్చలవిడిగా పెంచుతూ పోయిందా? 2014లో ఎన్డీఏ అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత ఆయుధ దిగుమతులు తగ్గాయా, పెరిగాయా? స్వదేశీ తయారీ ఆయుధాల ఎగుమతి రంగంలో మన దేశం నిజంగానే ప్రగతిని సాధించిందా? స్వదేశీ ఆయుధ తయారీలో డిఆర్డీఓ పాత్ర ఏంటి? ఇండో పసిఫిక్ వ్యూహం తాజా బడ్జెట్ పద్దులో ప్రతిఫలించిందా? డ్రాగన్ నియంత్రణను ఆర్థిక శాఖ పరిగణలోకి తీసుకుందా? ఇలాంటి అంశాలను విశ్లేషించే ప్రయత్నం చేస్తాను. గడచిన 7 ఏళ్ల కాలంలో మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం రక్షణ రంగంపై దృష్టి సారించింది. సరిగ్గా 2 ఏళ్ల క్రితం 2020 ఫిబ్రవరి 15న లక్నో కేంద్రంగా రక్షణ రంగంలో సహకారం ఇచ్చిపుచ్చుకునేందుకు భావ సారూప్యత కలిగిన దేశాలన్నీ ఒక్కతాటిపైకి వచ్చాయి. ఉగ్రవాదం, మహిళల అక్రమ రవాణా ముఠాల నియంత్రణ, సైబర్ దాడులను ధీటుగా ఎదుర్కొనేందుకు రక్షణ వ్యూహాలను సిద్ధం చేయాలని భావించాయి. రక్షణ ఉత్పత్తుల నూతన ఆవిష్కరణ అవసరాన్ని గుర్తించి వివిధ దేశాల శక్తి సామర్థ్యాలకు అనుగుణంగా ఆయుధ ఉత్పత్తిని వేగిరం చేయాలని నిర్ణయించాయి. దిగుమతులను సాధ్యమైనంత నివారించి స్వదేశీ ఆయుధ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచాలని 40కి పైగా దేశాల రక్షణ మంత్రులు, ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. భారత రక్షణ రంగ ఎగుమతులు 2018-19 నాటికి 10,745 కోట్లకు చేరాయి. వచ్చే 5 ఏళ్లలో భారత రక్షణ రంగ ఉత్పత్తుల ఎగుమతిని 35,000 కోట్లకు పెంచాలని కేంద్రం లక్ష్య నిర్దేశం చేసుకుంది. తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్లో అదే సంకల్పం ప్రస్ఫుటించింది. ఎగుమతులు విస్తరించని పక్షంలో రక్షణ బడ్జెట్ ఎంత పెరిగినా దేశీయ అవసరాలు తీరే పరిస్థితి లేదు. కేవలం దిగుమతులతోనే ప్రస్తుత అవసరాలు తీర్చుకోవడము సాధ్యం కాదు. ప్రపంచవ్యాప్తంగా రక్షణ సామాగ్రి దిగుమతుల్లో భారత్ 2వ స్థానంలో ఉంది. ఈ పరిస్థితి మారాలని కేంద్రం కృతనిశ్చయంతో ఉంది. రక్షణ రంగ ఎగుమతులు సాధారణ ఎగుమతులతో పోలిస్తే పూర్తిగా భిన్నం. అంతర్జాతీయ శక్తుల ఆంక్షల పరిధిలో ఈ ఎగుమతులు చేయాల్సి ఉంటుంది. భారత్ సైతం వాసనార్ అరేంజ్మెంట్, ఎంటీసీఆర్, మిజైల్ టెక్నాలజీ కంట్రోల్ రెజీమ్ లాంటి అంతర్జాతీయ ఒప్పందాల్లో భాగస్వామి. చిన్న, మధ్యశ్రేణి ఆయుధాలు, పరికరాలు, విడిభాగాల ఎగుమతులే అధికం. తేలికపాటి హెలికాప్టర్లు, పెట్రోలింగ్ నౌకలు, ఆర్మర్ ప్లేట్స్, స్లీపింగ్ బ్యాగ్స్, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు, పేలుడు నుంచి రక్షణ ఇచ్చే దుప్పట్లు, హెల్మెట్లను 42 దేశాలకు భారత్ ఎగుమతి చేస్తోంది. ఒక్క అమెరికాకే 5,000 కోట్ల రూపాయల విలువైన పరికరాలను 2018-19లో భారత్ ఎగుమతి చేసింది. ఇటీవల 350 కోట్ల రూపాయల విలువైన 50,000 బోఫోర్స్ శతఘ్నుల్లో ఉపయోగించే అమ్యునిషన్ను యుఏఈకి ఎగుమతి చేసే ఆర్డర్ను మన దేశం దక్కించుకుంది. గడిచిన 2 ఏళ్ల కాలంలో పాకిస్తాన్, చైనాలతో ఘర్షణ తీవ్రం కావడంతో సరిహద్దుల రక్షణ, త్రివిధ దళాల ఆధునీకరణ, ఆయుధ సంపత్తి సమీకరణ, స్వదేశీ ఆయుధ ఉత్పత్తిని వేగిరం చేయడంపై కేంద్రం దృష్టి సారించింది. తాజా బడ్జెట్లో కేటాయింపులు సుదీర్ఘ లక్ష్యాల కారణంగానే పెంచింది. భారత్ తయారు చేసిన తేజస్ యుద్ధ విమానం పట్ల మలేషియా, కొలంబియా, ఇండోనేషియా, ఈజిప్ట్, శ్రీలంక వంటి దేశాలు ఆసక్తిగా ఉన్నాయి. కానీ ఈ విభాగంలో చైనాకు చెందిన J-17, దక్షిణ కొరియాకు చెందిన గోల్డెన్ ఈగల్, రష్యాకు చెందిన యాక్ 130 ప్రధాన పోటీదారులుగా ఉన్నాయి. ప్రణాళికాబద్ధంగా రక్షణ ఉత్పత్తులు పెరిగి భారత్కు యుద్ధ విమాన విపణి ద్వారాలు తెరుచుకుంటే రక్షణ రంగ ఎగుమతుల్లో పురోగతి సాధ్యం.
ఇక భారత్ రూపొందించిన బ్రహ్మోస్ క్షిపణులకు రష్యాలో తయారైన P-800 యానిక్ క్షిపణులు విపరీతమైన పోటీ ఇస్తున్నాయి. వీటికి బ్రహ్మోస్ స్థాయి సామర్థ్యం లేకపోయినా ధర విషయంలో రాజీ పడుతున్న చిన్న దేశాలు వాటి వైపు మొగ్గు చూపుతున్నాయి. రష్యాపై అమెరికా ఆంక్షల కారణంగా పరిస్థితి భారత్కు కొంత అనుకూలంగా మారింది. ధనుష్, శతఘ్నుల వంటివి అంతర్జాతీయ విపణులోకి వస్తే భారత్ స్థానం మరింత బలపడే అవకాశం ఉంది. దీంతో పాటు అభివృద్ధి చెందిన దేశాల ఆయుధాల ధరలతో పోలిస్తే భారత్ ఆయుధాల ధర కొంత తక్కువగా ఉంటుంది. ఇండో పసిఫిక్లో చైనాతో తీవ్ర పోటీ నెలకొనడంతో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది రక్షణ బడ్జెట్ను ఓ మోస్తరు పెంచింది. నావికా దళానికి పెద్దపీట వేసింది. వాయుసేన ఆయుధ కొనుగోళ్లకు సంబంధించిన క్యాపిటల్ బడ్జెట్లో సింహభాగం దక్కించుకుంది. నావికాదళ కేటాయింపుల్లో 43% పెరుగుదల కనిపించింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సైనిక దళాలకు మొత్తం 5.25 లక్షల కోట్లు కేటాయించింది కేంద్రం. గతేడాది కేటాయించిన 4.78 లక్షల కోట్ల కంటే 9.82% పెంచి 46,970 కోట్లను అదనంగా కేటాయించారు. రక్షణ దళాలకు చెల్లించే పెన్షన్ల మొత్తం కూడా 3% వరకు పెరిగింది. రక్షణ బడ్జెట్లో త్రివిధ దళాల జీతాలు, రేషన్, నిర్వహణ ఖర్చులు, పెన్షన్లు వంటి వ్యయాలు పోను ఆయుధ కొనుగోళ్లకు వెచ్చించేదాన్ని క్యాపిటల్ అలొకేషన్స్ అంటారు. ఈ కేటాయింపులను 12.82% పెంచి 1.52 లక్షల కోట్లు కేటాయించింది. వాయుసేనకు ఈసారి క్యాపిటల్ బడ్జెట్ 56,851 కోట్లు దక్కింది. గతేడాదితో పోలిస్తే ఇది కేవలం 4.5% ఎక్కువ. ఇక నావికా దళానికి 47,590.99 కోట్లు దక్కాయి. గతేడాదితో పోలిస్తే ఇది ఏకంగా 43% ఎక్కువ. ఇక ఆర్మీకి ఈ ఏడాది కేటాయింపుల్లో కోత పడింది. ఈసారి కేవలం 32,102 కోట్లు మాత్రమే కేటాయించారు. గతేడాది కేటాయించిన 36,481 కోట్లతో పోలిస్తే ఇది 12.2% తక్కువ. చైనా నావికా దళం వద్ద సంఖ్యపరంగా చూస్తే ప్రపంచంలోనే అత్యధిక నౌకలున్నాయి. ఈ నేపథ్యంలో ఆ దేశం హిందూ మహాసముద్రంలో కూడా మెల్లగా కార్యకలాపాలను పెంచుతోంది. దీంతో డ్రాగన్కు అడ్డుకట్ట వేయాలంటే భారత నావికా దళం అధునాతన సామర్థ్యాలను తప్పనిసరిగా అందిపుచ్చుకోవాల్సిందే. అంతేకాకుండా గతేడాది రక్షణ బడ్జెట్లో కేటాయించిన మొత్తాన్ని నావికా దళమే అత్యధికంగా వినియోగించుకుంది. వాయుసేనకు కేటాయించిన మొత్తంలో కేవలం 70% మాత్రమే వాడుకుంది. సైన్యానికి కేటాయించిన నిధుల్లో కేవలం 40% మాత్రమే వాడుకోవడంతో ఈసారి కోత పెట్టక తప్పలేదు. త్రివిధ దళాల్లో దేశీయంగా అభివృద్ధి చేసిన ఆయుధాలను అత్యధికంగా వాడుతున్నది నావికా దళమే. న్యూక్లియర్ సబ్మెరైన్లు, టార్పిడోలను భారత్ తయారు చేస్తోంది. తాజా బడ్జెట్లో ఆయుధ కొనుగోళ్లకు కేటాయించిన మొత్తంలో 68% దేశీయ కొనుగోళ్లకే వెచ్చించాలని నిర్ణయించింది. కరోనా మహమ్మారి కారణంగా ప్రభుత్వ ఆదాయం గరిష్టంగా పడిపోయింది. భారత రక్షణ రంగ కేటాయింపుల్లో వృద్ధి మందగించింది. వాస్తవానికి 2021-22 సంవత్సరంలో 4.78 లక్షల కోట్లను కేటాయించింది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇది 1.4% మాత్రమే అధికం. కాకపోతే కీలక ఆయుధ వ్యవస్థల కొనుగోళ్లకు అవసరమైన క్యాపిటల్ అలొకేషన్స్ను 19% మేర పెంచింది. ఇది కొంతమేర ఊరటనిచ్చే అంశం. సరిగ్గా ఇదే సమయంలో చైనాతో ముప్పును ఎదుర్కొంటున్న జపాన్ తన రక్షణ రంగ బడ్జెట్ను భారీగా పెంచి $4.69 బిలియన్ చేర్చింది. జపాన్ చరిత్రలోనే ఇదే అతిపెద్ద డిఫెన్స్ బడ్జెట్. ఇక తైవాన్ కూడా గతేడాది మధ్యలో $8.6 బిలియన్ అదనంగా రక్షణ రంగానికి కేటాయించింది. త్రివిధ దళాల అవసరాలు తీరాలంటే కొన్నేళ్ల పాటు దేశ స్థూల జాతీయోత్పత్తి జీడిపిలో కనీసం 3 నుంచి 3.5% కేటాయింపులు ఉండాలని నిపుణులు పదే పదే చెబుతున్నారు. 2020లో చైనాతో ఘర్షణలు తీవ్రం కావడంతో తూర్పు లదాఖ్ ప్రాంతంలో అనేక లోపాలను గమనించి వాటిని సరిదిద్దే ప్రయత్నం చేసింది ప్రభుత్వం. ఇందులో భాగంగానే బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ BRIను మరింత పటిష్టం చేసింది. భారత్ వాడుతున్న MiG-21 విమాన ప్రమాదాల్లో ఇప్పటి వరకు 450 మంది పైలట్లు ప్రాణాలు కోల్పోయారు. 42 వైమానిక దళ స్క్వాడ్రన్లు అవసరం కాగా ప్రస్తుతం దాదాపు 30 మాత్రమే అందుబాటులో ఉన్నాయి. గత 18 నెలల్లో రక్షణ రంగంలో విదేశీ పెట్టుబడుల పరిమితిని 74%కి పెంచింది ప్రభుత్వం. కొన్ని రిజర్వ్ పరికరాలు మాత్రం భారత్ నుంచే కొనుగోలు చేయాలన్న నిబంధన విధించింది. డిఫెన్స్ అక్విజిషన్ ప్రొసీజర్ను విడుదల చేసింది. గడచిన 7 ఏళ్లుగా DRDO చేస్తున్న కృషి కారణంగా భారత రక్షణ రంగం స్థిరమైన పురోగతిని సాధిస్తోంది. DRDO కృషి వల్ల నేల మీద నుంచి నేలకు, నేల నుంచి నింగికి, నింగి నుంచి నింగికి ప్రయోగించే క్షిపణులను, క్రూజ్ క్షిపణులను, పలు వేదికల నుంచి ప్రయోగించగల క్షిపణులను రూపొందించాయి. తేజస్ యుద్ధ విమానం, అర్జున్ ట్యాంక్, ఉపగ్రహ విధ్వంస క్షిపణి,
రాడార్ నిరోధక రుద్రం క్షిపణి, పినాకా రాకెట్ వ్యవస్థ, రుస్తుం 2 పైలట్ రహిత విమానం రూపకల్పనతో అపూర్వ విజయాలు సాధించింది DRDO. ఏసా రాడార్లు, జలాంతర్గాముల కోసం సోనార్లు, ఎలక్ట్రానిక్ యుద్ధ వ్యవస్థలు, అత్యధిక దూరాల దాకా గుండ్లను పేల్చగలిగే 155 మిల్లీమీటర్స్ శతఘ్నులను, అదేవిధంగా తదితర అధునాతన ప్రత్యేక ఆయుధాలను రూపొందించింది DRDO. ఇలాంటి ప్రత్యేక పరిజ్ఞానాలున్న అతి కొద్ది దేశాల సరసన భారత్ ఇప్పుడు సగర్వంగా నిలుస్తోంది. ఇటీవల నేల మీద నుంచి నేలకు ప్రయోగించే ప్రళయ్ క్షిపణిని ప్రయోగించి స్వల్పకాలంలోనే సంక్లిష్ట ఆయుధాలను సృష్టించే సత్తా ఉందని నిరూపించింది. అత్యాధునిక అగ్ని పీ క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది కూడా. శత్రు డ్రోన్లను ఎక్కడికక్కడ కూల్చివేయగల వ్యవస్థను కూడా రంగంలోకి దించుతోంది. ఈ డ్రోన్ నిరోధక సాంకేతికతను పరిశ్రమలకు బదిలీ చేస్తోంది. మన యుద్ధ విమానాలు, యుద్ధ నౌకలను శత్రు రాడార్లు, క్షిపణుల నుంచి రక్షించే అధునాతన ఎలక్ట్రానిక్ యుద్ధ సాంకేతికతను సిద్ధం చేస్తోంది DRDO. రాబోయే రోజుల్లో పొరుగు దేశాలతో వచ్చే తలనొప్పులను సాహసంతో ఎదుర్కొనేందుకు భారత్ సర్వసన్నద్ధమవుతోంది. రక్షణ రంగం అనగానే కేవలం యుద్ధ దృష్టితో వ్యాఖ్యలు చేయడం సరికాదు. అంతర్జాతీయంగా వివిధ దేశాలతో బహుముఖ రంగాల్లో పోటీ పడాలంటే దేశ సమగ్రత, సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడం ప్రాథమికమైన కర్తవ్యం. ఆ దిశగా ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాన్ని మనందరం అభినందించాల్సిందే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి అండ్ మీ కమెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ దేశ హితం కోసం పరితపించే నేషనలిస్ట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.